తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నా పేరు రేండ్ల మధుసూదన్. ఏం చేస్తారండి? నేను సింగరేణి జాబ్ చేసి రిటైర్డ్ అయినా, వ్యవసాయం చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. పెద్దపల్లి కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నది. కాంగ్రెసా? కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ గెలవాలంటారు? కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన చేతి ఇవన్నీ రుణమాఫీ ఇవన్నీ మాఫీ చేస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు. 6 గ్యారెంటీలు ఒప్పుకున్నాడు. ఈ రైతు బంధు అన్నాడు. ఇవన్నీ కాబట్టి కాంగ్రెస్ వస్తుందని మాకు నమ్మకం ఉంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ గారు బరిలో ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన. గెలిచే అవకాశం ఉందా? ఉన్నది ఉన్నదా? ఉన్నది పక్కా గెలుతాడు. మీరు గెలిపిస్తారా ఆయన్ని? గెలిపిస్తాం. ఎందుకు ఓటేయాలి? గడ్డం కుటుంబానికి ఎందుకు ఓటేయాలి? ఆయన ఇంతవరకు మంచి పనులు చేసి ఆ కాంగ్రెస్ తరపున అన్ని పనులు మంచి చేసుకొస్తారు కాబట్టి ఆయన తాతల కాడికెళ్ళి చేస్తారు, వెంకటస్వామి కాడికెళ్ళి ఆయన మంచి పేరు ఉంది కాబట్టి ఆయన గెలిపించాలని మేము అనుకుంటున్నాం, గెలిపిస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పరిస్థితి ఎంత అంతే ఉండదు, ఏమంత లేదు, అది రాదు కూడా. ఓకే. ఇక్కడ బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ కూడా అంతే ఉన్నది, ఎంతకు అంతే ఉన్నది. బీజేపీ కూడా లేదు, బాగా కాంగ్రెసే ఉన్నది కాబట్టి కాంగ్రెస్ కంపల్సరీగా వస్తుంది ఇక్కడ. ఓకే. ఇవి పంట పొలాలు ఎవరి? మీయేనా పొలాలు? ఈ పొలాలు ఇక వేరే మావి కాదు కానీ ఇక పక్క పొలాల రైతులే. ఓకే. ఇప్పుడు నీళ్ళు వస్తాయా మీకు? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు ఆగు వేస్తాయి. వాగు వస్తాయా? ఇవి ఆగు వేస్తాయి. ఓకే. అవి ఏంటి? అవి వెనకాల ఉన్నాయి. అది మశాన వాటిక ఇక్కడ, మశాన వాటిక ఇక్కడ రేండ్ల కుమారస్వామి అది సరిది తీసుకొని ఇవన్నీ కట్టిస్తాడు. బోర్ వేపించిండు మొన్న, ఆ రేకులు వేపించి అవన్నీ మశాన వాడి కట్టించిండు. కరెంట్ కావాలంటే ఈ ఊళ్ళో మా లీడర్లు కొందరు చేపట్టి కరెంట్ కూడా రాకుండా అవుతుంది. ఇప్పటికీ అది బోర్ వేయించి ఇప్పుడు దగ్గర దాదాపు 2 నెలలు అవుతుంది. ఆ కరెంట్ కోసం కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? కరెంట్ ఉన్నది, కరెంట్ ఉన్నది కానీ ఊళ్ళే మా పెద్ద సొంటలు రాని కరెంట్ ఎందుకు రావాలి, ఎందుకు ఆయన సొంత డబ్బు పెట్టుకుని తేవాలని అంటారు అందరు. ఇక్కడ బోర్ వేసారా? బోర్ వేసినాం, ఇక్కడ బోర్ వేసినాం. మధ్యాహ్నం ట్యాంక్ కట్టిస్తా ఉన్నారు, అన్ని సొంత ఖర్చుతోటి. ఇక్కడ దగ్గర 7 లక్షల ఖర్చు పెట్టిండు రేండ్ల కుమారస్వామి. అక్కడ పోషమ్మ గుడి కట్టించిండు 10 లక్షలు పెట్టి. అక్కడ ఎల్లమ్మ గుడి పరాశుటి గోడ పెట్టించిండు, అక్కడ 10 లక్షలు పెట్టి. సొంత ఖర్చుతోటి దగ్గర 40 లక్షల ఖర్చుతోటి ఇవన్నీ చెప్పించిండు. ఏ పదవి లేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎమ్మెల్యే. ఇప్పుడు మీ ప్రాంతం మంతని కిందకు వస్తుందా ఇది? మంత్రి నియోజకవర్గం. ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇక్కడ? ఏం సమస్యలు ఉన్నాయి, ఏం లేవు. మీ గ్రామంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇక్కడ? మీ గ్రామంలో ఏముండే చిన్న గ్రామంలో అన్ని. రోడ్లు, డ్రైనేజీలు ఇగో ఇక్కడ రాక రోడ్డు కావాలి మాకు. రోడ్ ఈ కావాలి. మశావాడికి అక్కడి నుంచి ఇక్కడికి మశావాడి రాక సిమెంట్ రోడ్డు కావాలి. ఓకే. ఇది ఒకటి కావాలి, రోడ్డు కావాలి. గడ్డం వంశీ గారికి చెప్పారా మరి? గడ్డంకి ఇక చెప్పలే కానీ చెప్తాం, ఇక మళ్ళీ వస్తారు కదా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తామని. రోడ్డు ఇవన్నీ కావాలి ఇక్కడికి మొత్తం. మీ గ్రామం డెవలప్ అవ్వాలంటారు? కావాలి.